తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరితస ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యకిరణ్ శర్మ మల్లాది. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీరామరక్ష. మహాశివరాత్రి రాబోతుంది. అసలు ఏంటి మహాశివరాత్రి అంటే? మహాశివరాత్రి అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత మనం ఇప్పటి వరకు ఆచరిస్తున్న వాటి గురించి మాట్లాడుకుందాం. ప్రతి మాసములో ఒక చతుర్దశి వస్తుంది. అది శుక్లపక్ష చతుర్దశి, బహుళపక్ష చతుర్దశి. శుక్లపక్ష చతుర్దశి అయిన తర్వాత వచ్చేటువంటిది పూర్ణిమ. బహుళపక్ష చతుర్దశి తర్వాత వచ్చేటువంటిది అమావాస్య. శుక్లపక్ష చతుర్దశి తర్వాత వచ్చే పూర్ణిమ అమ్మవారి యొక్క తిథి. బహుళపక్ష చతుర్దశి దానికి పేరు మాస శివరాత్రి అని పేరు. మాస శివరాత్రిని కూడా ఎలాగ మనం పరిగణించాలి అంటే, సాయంకాలం ప్రదోష సమయానికి అంటే రాత్రి సమయానికి చతుర్దశి ఉండాలి. అంటే ఆ రోజు తిథి చూసుకుంటే మధ్యాహ్నం 2 అయిపోతుంది అనుకోండి, ముందు రోజు మాస శివరాత్రి అవుతుంది. చతుర్దశి రాత్రి గల చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ఈ మాస శివరాత్రి మాఘమాసంలో వచ్చేటువంటి దానిని మహాశివరాత్రి అంటాం. 12 శివరాత్రులు మాస శివరాత్రులు, 12వది మహాశివరాత్రి. అసలు ఏమిటి మహాశివరాత్రి అంటే, ఈశ్వరుడి యొక్క ఉనికిని కనుగొన్నటువంటి సమయముగా మనకి చెప్తారు. సృష్టికి ఎవరు మూలము అనేటువంటి, సృష్టికి ఎవరు ప్రాధాన్యత అనేటువంటి సమయం, వాగ్వివాదము బ్రహ్మకి విష్ణువుకి మధ్యన జరిగినప్పుడు, నేను సృష్టిని రచిస్తున్నానని ఒకళ్ళు, నేను సృష్టిని నడిపిస్తున్నానని ఒకళ్ళ మధ్య జరిగినటువంటి వాగ్వివాదంలో అసలు సృష్టికి మూలకర్త అయినటువంటి ఈ శివ అనే శబ్దానికి ఒక అద్భుతమైనటువంటి ధాతు పరిజ్ఞానం ఉంది. అది ఏమిటి అంటే, వసతి అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది కాబట్టి శివ అనే పదంని అర్థం ఏమిటి అంటే ప్రకాశవంతమైనటువంటి తేజస్సు అని అర్థం. సృష్టికి వెలుగునిచ్చేటువంటి వాడు శివుడు అని. శివం కరుడు, శం కరోతీతి శంకరః అంటే మంచిని చేసేటువంటి వాడు శంభుడు, శంకరుడు, శంకరి. దీని అర్థం ఏమిటి అంటే శుభాన్ని చేకూర్చేటువంటి వాళ్ళు. ఈ తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సు ఉద్భవించి దీనన్నింటికీ ఉన్నటువంటి కారణం ఏమిటి, అసలు ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అన్న దానికి పరిష్కారము ఈ శివలింగానికి ఉన్నటువంటి ఆది అంతాన్ని మీరు తెలుసుకున్నప్పుడు, ఎవరైతే ముందు తెలుసుకుంటారో వాళ్ళు ప్రధానమైనటువంటి వ్యక్తులు అన్నట్టుగా ఈశ్వరానుగ్రహం. ఆ ఈశ్వరుడు కూడా మళ్ళీ రూపం ధరించాడు అని చెప్పడానికి ప్రమాణం లేదు. ఆకాశవాణిగా అశరీరవాణిగా ఆ చైతన్యము వారికి తెలిపింది. వీళ్ళిద్దరూ వెళ్ళారు. ఒకళ్ళు ఊర్ధ్వముఖంలోకి వెళ్ళారు, ఒకళ్ళు అధోముఖంలోకి వెళ్ళారు. ఎక్కడికి తెలియట్లేదు, ఎంతకీ తెలియటం లేదు. అప్పుడు దారిలో వచ్చినటువంటి ఒక మొగలి పువ్వుని, ఒక ఆవుని బ్రహ్మ విష్ణువు ఇద్దరు అబద్ధం చెప్పమని కోరారు. విష్ణువు కూడా ఇద్దరు, విష్ణువు బ్రహ్మ ఇద్దరు కూడా అబద్ధం చెప్పమని కోరారు. మొగలి పువ్వు ఒప్పుకుంది, నేను చెప్పేస్తానంది. గోవు మాత్రం కొంచెం తర్జన భర్జనలు పడింది, ఎలా అబద్ధం చెప్పడం అని. సరే కానీ చూద్దాం ఏదైతే అది అవుతుందని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళింది. ఇద్దరు వెళ్ళారు. నేను చూశాను ఆదిని అంటాడు ఈయన, నేను చూశాను అంతా అని అంటారు ఒకళ్ళు. మాకు సాక్ష్యాలు ఇవిగో అని ఇద్దరిని పెట్టారు. ఆ పువ్వు మొగలి పువ్వు చూశారు, కరెక్టే. ఆవు దగ్గరికి వచ్చేసరికి ఆవు మొహంతోటేమో చూశానని, తోకతో చూడలేదని చెప్పింది. అప్పుడు స్వామివారు ఇద్దరికి శాపం పెట్టారు, నువ్వు పూజకి పనికిరావు పువ్వుకి, నీ పృష్ఠాన్ని చూస్తే పుణ్యము అని చెప్పి గోవుకి ఆయన ఆ విధంగా వాళ్ళిద్దరు. అందుకనే గోవును ఎప్పుడు కూడా వెనకాల తోక దగ్గర పూజిస్తాం, ముఖానికి పూజించాం. అప్పుడు ఉద్భవించినటువంటి ఆ తేజస్సు ఏదైతే ఈ ఇద్దరికీ కూడా శాపం పెట్టిందో అది ఉద్భవించిన సమయము మహాశివరాత్రి. దానినే శివరాత్రి పర్వదినం నాడు అర్ధరాత్రి సమయంలో మనం చేసేటువంటి లింగోద్భవ పూజ.
ఆ! అందుకనే అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉండి, అర్ధరాత్రి పూజ చేసి, దానిని ఈశ్వరుడికి మనం చేసుకునేటువంటి మొక్కుల్ని చెల్లించుకునేటువంటి మహత్తర పర్వదినం మహాశివరాత్రి. హ్మ్. ఇదే మాస శివరాత్రిలోకొచ్చేసరికి ఎలా మారుతుంది అంటే, ఆ! ఉదయం నుంచి మీరు ఉపవాసం ఉండి, ప్రదోష వేళ అభిషేకం చేయాలి స్వామివారికి. ఓహ్! ఏమిటి ప్రదోష వేళ యొక్క గొప్పతనం ఏమిటి అంటే, అంబా సమేతుడైనటువంటి సాంబశివుడు అమ్మవారితో కూడి హ్మ్. ధర్మప్రయుక్తమైనటువంటి నందిని ఎక్కి భూమండలాన్ని ఆయన విహారం చేసేటువంటి సమయము ప్రదోషం. ప్రతి మాస శివరాత్రికి. ప్రతిరోజు, ప్రతిరోజు. ప్రతిరోజు. అందుకనే ప్రతిరోజు ఆ సమయానికి మీరు దీపం పెట్టాలి. ఆ! ప్రదోషం అంటే మళ్ళీ సమయం చాలా పదునైన సమయం అది. హ్మ్. ఆ ప్రదోషము అనే మాటలోనే ఉంది. ఆ సమయానికి దోషము లేని సమయం అది. హ్మ్. ఈ ప్రదోషం గురించినటువంటి ఒక కథను మనం తీసుకుంటే, ఆ! హిరణ్యకశిపుడు భూమండలాన్నంతటినీ చుట్టేసి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడు. వరాహావతారం ఎత్తి శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడిని సంహరించి అమ్మవారిని తీసుకుని అంకభాగం మీద కూర్చోబెట్టుకున్నాడు. హ్మ్. ఆ సమయం ఎంతయిందప్పుడు? హ్మ్. ప్రదోషం. ఓహ్! సాయం సంధ్య వేళ. ఎందుకంటే ఆ రాక్షసులకి వరాలున్నాయి కదా! అవును. ఆ వరాలను బట్టి సాయం సంధ్యా సమయంలో సంహరించేశాడు. అయిన తర్వాత ఆ అమ్మవారు భూదేవిని హ్మ్. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడాయన. ఆ ప్రదోషం వేళ ఆవిడడిగింది, "నాకు నీతోటి ఒక బిడ్డ కావాలి" అని. హ్మ్. స్వామివారు ఒక్కసారి ఆశ్చర్యచకితులయ్యాడు. "ఏమమ్మా! కూడని సమయంలో కూడని కోరికేమిటి?" ప్రదోషం అంటే, నా నోట్లోంచొచ్చింది వాక్కు. ఏం చేయమంటారు? అంటే, "నువ్వు అడిగిన సమయం, నువ్వు కోరిక ధర్మం, సమయం తప్పు. కాబట్టి నువ్వు అనుభవించాల్సిందే" అన్నాడు. ఆ! అతనే నరకాసురుడు. ఓహ్! అతనికి వరం ఏమని తీసుకున్నాడు? నన్ను కన్న తల్లే నన్ను చంపాలి అని వరం తీసుకున్నాడు. అందుకని తర్వాత కృష్ణావతారంలో హ్మ్. సత్యభామగా ఈవిడ పుట్టి తన బిడ్డని సంహరించింది. అంటే సమయం యొక్క ప్రాధాన్యత అది. ప్రాధాన్యత. ఓకే. ఇప్పుడు తీసుకుంటే హ్మ్. ప్రదోష వేళ, మాస శివరాత్రి యందు ప్రదోష వేళ ఈశ్వరుడికి అభిషేకం గాని, హోమం గాని విశేషం. హ్మ్. మహాశివరాత్రికి లింగోద్భవ కాలం విశేషం. ఆ! ఇకపోతే జాగారము అనేటువంటి మాట హ్మ్. ఇక్కడ మనం వాడతాం. అంటే ఇది హ్మ్. యాక్చువల్‌గా స్థూలంగా చెప్పాలంటే మహాశివరాత్రి యొక్క విశేషం ఏమిటి అంటే, హ్మ్. మనం ఉదయం నుంచి ఉపవాసం ఉండి, ఆసక్తులైనటువంటి వారు శరీరాన్ని శుష్కింప చెయ్యకుండా ఏదైనా పలహారం లాంటిది తీసుకొని, హ్మ్. సాయంకాలం పూట స్నానం చేసి మళ్ళీ వాళ్ళు అభిషేకాలు చేసుకుంటూ, ఆ! లింగోద్భవ కాలానికి ఈశ్వరుణ్ణి అర్చించేటువంటి మహత్తర పర్వదినం మహాశివరాత్రి. మహాశివరాత్రి. ఎంత సమయమండి లింగోద్భవ కాలం? 3 నిమిషాలు. 3 నిమిషాలా? కేవలం 3 నిమిషాలు. అది ప్రతి సంవత్సరము అది దాన్ని బట్టి మారుతుంది. 12:29 నుంచి 12:32 వరకు హ్మ్. ఉన్న ఈ సమయము సహజంగా లింగోద్భవ కాలానికి సద్వినియోగం అవుతుంది. మరి ఈసారి ఏ సమయం? అంతే జనరల్‌గా అదే సమయం అదే వస్తుంది సమయం. ఎప్పుడైనా సరే. హ్మ్. కొంచెం 2 నిమిషాలు అటు ఇటుల్లో అటు ఇటుగా. అదే సమయాన్ని లింగోద్భవ కాలంగా పరిగణిస్తాము. హుహుహుహు. సో, అంతవరకు ఉపవాసం ఉండి, కాస్త మడిగా, శుచిగా ఆహ్, ఆహ్, అనవసరమైనటువంటి ఏ పదాల్ని ప్రయోగించకుండా మనం ఆ లింగోద్భవ సమయాన్ని ఈశ్వరనామ స్మరణతోటి పునీతులమై, హ్మ్. ఆ సమయానికి అభిషేకం చేసుకొని, చక్కగా నివేదనలు పెట్టి, మనం ఓ ఆ రోజున అలా గడపడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా పెద్దలు చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు అభిషేకము అనంటే ఎటువంటి ద్రవ్యాలతో చేయొచ్చు? అసలు శాస్త్రం ఏం చెప్పింది? ద్రవ్యాలు అనేటువంటివి శాస్త్రములో ఎక్కడా చెప్పబడలేదు. హ్మ్. ఈశ్వరుడికి ఆయన గంగాధరుడు. ఓకే. ఆ! ఆయన జటాజూటముకున్న పేరు కపర్ధి అని ఆయన పేరు. కపర్ధి అనే పేరు జటాజూటముకి. హుహు. ఆయన జటాజూటములో ఉన్నప్పుడు శాంతంగా ఉంటాడాయన. ఆ! ఆయన జటాజూటం మీద గంగ ఉంది కాబట్టి శాంతంగా ఉంటాడు. లేకపోతే ఆయనకి నుదుటి మీద పాశుపతాస్త్రం దివ్య మూడో కన్ను తెరిచాడంటే లోకమంతా దగ్ధమవుతుంది. హ్మ్. దాన్నించి నియంత్రించగలిగేటువంటి శక్తి గంగాదేవికి ఆయన చలబరుస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ఈ శివలింగం మీద కాసిని నీళ్లు పోసుకుంటే చాలు మనిషికి. హ్మ్. అయితే మరి ద్రవ్యాలేమిటండి? చెరుకు ఆ! పానకం అంటారు, ఇంకోటంటారు, ఇంకోటంటారు. ఇవన్నీ కూడా ఏమిటంటే, వాటి యొక్క తత్వాలని బట్టి హ్మ్. మన జాతక పరిహారంగా మనం దానిని అనుసంధానం చేయడం అన్నమాట. అంటే మనం అలవాటు చేసుకున్నదేనా ఇది? దీనికి శాస్త్రంలో ఎక్కడ ప్రమాణం లేదు దీనికి. హ్మ్. అంటే వేదంలో ఒక అనువాకం
అనువాకం ఉంటుంది. ఆ అనువాకాన్ని అనుసరించి ఆ మంత్రంతోటి అక్కడ ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఆ మంత్రం యొక్క ఫలితం ఈశ్వరుడి ద్వారా మనకు లభిస్తుందని ఒక హ్మ్. జాతక పరిహారంగా తర్వాత దార్శనికులు అందించారు మనకి. ఓహ్! కానీ ఈశ్వరుడికి జలమే ప్రాధాన్యము. హ్మ్. హ్మ్. జలం ఎంత ప్రాధాన్యమో జలం పోస్తూ స్వామి ఎందుకు జలం అక్కడ ప్రాధాన్యం ఏమిటి? ఆ! జలానికి ఉన్న ప్రాధాన్యం ఏమిటి? అది చాలా ఇంపార్టెంట్. అక్కడే హ్మ్. ఇంపార్టెంట్. అవును. అదేంటంటే జలమే ఎందుకు పెట్టారు? దాని మీద విభూది పోయొచ్చుగా, పొయ్యొచ్చు. ఇంకోటి పోయొచ్చు కదా, ఇంకోటి పోయొచ్చుగా. ఆ! విభూది వేసిన తర్వాతే వాటర్ గూడా పొయ్యాలి అంటూ ఉంటారు గదా! అసలు అభిషేకానికి ఏం ముందు. చేసినా సరే జలం ఇంపార్టెంట్. అంటే మీరు ముందు ఈశ్వరుడికి విభూతితో అభిషేకం చేశారు. ఇతర ద్రవ్యాలతోటి, ఇతర పానీయాలతోటి అభిషేకం చేసినా, హ్మ్. ఆఖరిలో నీళ్లు పోయకపోతే ఆ అభిషేకం పరిపూర్తి కాదు. హ్మ్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ! అసలు జలంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? హ్మ్. అంటే జలమొక్కటే సృష్టిలో అత్యయికమైనటువంటి, అతి శుభ్రమైనటువంటి, అతి పవిత్రమైనటువంటి వస్తువు. ఓహ్! జలమే కదా ఉనికి లేకుండా పుట్టింది. అవును. ఎక్కడి నుంచి పుట్టింది? హ్మ్. తెలీదు. తెలీదు. ఆ ఉనికి లేకుండా పుట్టినటువంటి ఆ జలము మాత్రమే మనిషిని శుభ్రపరచగలదు. హ్మ్. మనిషిని మానసికంగా, శారీరకంగా శుభ్రపరచగలిగేటువంటి శక్తి ఒక్క నీటికి మాత్రమే ఉంది. హ్మ్. మీరు ఏం చేసినా జలం అవసరం మీకు. అవును. ఆపోవా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపోన్నమాపః అమృతమాపః అంటుంది వేదం. హ్మ్. ఆపోవా ఇదగం సర్వం. సృష్టి అంతటికి మూలమైనటువంటి వస్తువు ఎక్కడ ఉంది అంటే అది జలమే అంటోంది మంత్రము. ఆ మంత్రం ఆ తత్వము హ్మ్. మనం అనుకున్నట్టు ఒక ఇంటర్వ్యూలో కూడా మనం అనుకున్నాం. ఆ! ఆహ్, నిత్యము వర్షం పడినా ఇబ్బందే. నిత్యము ఎండ కాసినా ఇబ్బందే. సమపాళ్లలో వెళ్ళాలి. సమపాళ్లలో వెళ్ళాలి అన్నా, భూమండలం శాంతించాలన్నా, భూమండలంలో ఉన్నటువంటి జీవరాశులు బ్రతకాలి అన్నా హ్మ్. నీరే ముఖ్యం. అలాంటి నీటికి అధిపతి ఆయన శివుడు. శివుడు. అందుకని ఆ నీటితోటి ఈశ్వరుడికి అభిషేకం చేయడంలో ఆంతర్యము హ్మ్. ఇప్పుడంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకప్పుడు అభిషేకం లేనటువంటి ఇళ్ళు ఉండేవి కావు. హ్మ్. ఓకేనా? ఆ! ఇప్పుడు మనం వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ పెడుతున్నాం. అవును. ఓకే. చాలా చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఇప్పుడు గుళ్ళల్లో కనీసం ఈ నీళ్లు భూమిలోకి వెళ్ళకుండా వాటిని వాళ్ళు డైవర్ట్ చేసేస్తున్నారు వాళ్ళు. ఆ! చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. ఆనాటి కాలంలో మీరేదైనా ఊరెళ్లారనుకోండి. అరే! ఈ ఊర్లో ఏ దిక్కు ఏమిటి అని తెలుసుకోవడానికి వాళ్ళు శివాలయానికి వెళ్ళేవారు. ఎందుకు? పానవట్టం ఉత్తరానికుంటుంది. హ్మ్. అది లెక్క. ఓహో! ఇది తూర్పు. తూర్పు. అది లెక్క. ఏవండీ? ఈశ్వరుడికి చేసినటువంటి జలాభిషేకం వలన ఏం జరుగుతోంది? ఇక్కడ తీసిన నీరు హ్మ్. మళ్ళీ పృథ్వీ మండలంలోకి వెళుతోంది. హ్మ్. అంతేనా? భూమిలోకేగా అంతే. వెళ్ళేది. అవును. ఇప్పుడేమవుతోంది? ఇక్కడి నుంచి తీసింది నీరేంటిది? మామూలు వాటర్. మామూలు వాటర్. ఇక్కడ పోస్తున్న వాటర్ ఏమిటి? హ్మ్. మంత్రించినటువంటి జలం. అవును. ఈ మంత్రించిన జలం ఎక్కడికెళ్తోంది? భూమిలోకి. భూమి సారవంతం అవుతోంది. అవును. దేనితో సారవంతం అవుతోంది? హ్మ్. మంత్రంతో సారవంతం. హ్మ్. దీనికి చిన్న ఉదాహరణ. ఆ! ఇది నేనేమి అవకాశం ఉన్నవాళ్ళు కావాలంటే వెళ్లి అమెరికాలో కూడా చెక్ చేసుకోవచ్చు వాళ్ళు. హ్మ్. అమెరికాలో కొంతమంది ఒక సమూహంగా ఏర్పడి నిరంతరము కూడా వాళ్ళు రుద్రహోమం చేసి ఆ భస్మాన్ని వాళ్ళు పొలాల్లో చల్లితే ద్విగుణీకృతమైనటువంటి దిగుబడి వచ్చింది అని నిరూపించారు వాళ్ళు. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద యూట్యూబ్స్ ఆల్సో మీరు చూసుకోండి కావాలంటే. హ్మ్. ఇది ఒక మహత్తరమైనటువంటి యజ్ఞం. ఆ! మననాత్ త్రాయతే మంత్రః. మన్ మనం మననం కనుక చేస్తే మంత్రము మనల్ని రక్షిస్తుంది. హ్మ్. మరి హోమం చేయమంటున్నారు కదండీ! భగవద్గీతలో గీతాచార్యుడు ఏం చెప్పాడు? యజ్ఞానాం జపయజ్ఞోస్మి. యజ్ఞముల యందు శ్రేష్టమైన యజ్ఞం ఏమిటి? అంటే జపము. ఆ జపం అనే యజ్ఞము అస్మి నేనే. ఆయన అన్నాడు కదా! ఆ మంత్రముతోటి పవిత్రమైన జలము ఈశ్వరుడి మీద పడి, ఆ ఈశ్వరుడి మీద పడిన జలం పృథివిలో కలిసి పృథివీ మండలము పవిత్రం. పవిత్రమవుతోంది. కానీ ఇప్పట్లా కాదుగా అప్పుడు మనకు అవన్నీ చక్కగా అలా నీళ్లు ఆ! ధారగా భూమిలో కలిసేవి. హ్మ్. అందుకనే ఏం చేసేవారు? ఈశ్వరుడికి అభిషేకం ఎలా చేయమని చెప్పారు? హ్మ్. ఆ చండీశ్వరుడి దగ్గరికెళ్ళిన తర్వాత ఆన్ని దాటకూడదు. ఆ! ఎందుకంటే అక్కడి నుంచి నీళ్లు వెళ్తాయి. వెళ్తాయి. అందుకని ధ్వజస్తంభం నుంచి చండీశ్వరుడికి, అక్కడి నుంచి రివర్స్‌లో రివర్స్. మళ్ళీ చండీశ్వరుడికి అయితే ఒక ప్రదక్షిణం. అది హ్మ్. ఈశ్వరుడికి మాత్రమే. అంటే అది ప్రతి ఆలయంలో వర్తిస్తుంది.
ప్రతి శివాలయంలో. ఎక్కడికి వెళ్ళినా ఈశ్వరుడి ప్రదక్షిణ అలాగే చెయ్యాలి. ఎందుకు? హ్మ్. ఈశ్వరుడి మించి పడిన జలం పానవట్టంలో నుంచి బయటికి వెళ్ళే దారిని దాటకూడదు. పవిత్రమైనది కాబట్టి కాలు దాటకూడదు. ఇంట్లో ఎవరైనా పడుకుంటే వాళ్ళ కాలు దాటకూడదు. చాప ఉంటే చాప దాటకూడదు. చీపురుంటే చీపురు దాటకూడదు. వస్తువును దాటడము, ఏదైతే పవిత్రమైన వస్తువు ఉంటుందో దానిని మనిషి దాటకూడదు. అందుని తీసి పక్కన పెట్టి నడవాలి. హ్మ్. ఇది శాస్త్రం. అది పవిత్రమైనటువంటి మంత్రంతో శుద్ధయింది. అది దాటకూడదు. ఏం హ్మ్. జేయాలి? చండీ ప్రదక్షిణం జేయాలి. ఇంత శాస్త్రం ఉంది. మరి ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఆ నీళ్ళని ఎక్కడ కలుపుతున్నాం మనం? భగవంతుడికే ఎరుక. శివరాత్రి అంటే ఆ లింగోద్భవ కాల ప్రాధాన్యం. హ్మ్. అప్పుడు ఉద్భవించింది ఆ తేజస్సు. ఆ! అక్కడ శివుడు పుట్టాడు, లింగం పుట్టింది. లింగోద్భవ కాలం అంటే లింగం పుట్టడం కాదు. ఆ హ్మ్. తేజస్సు తేజస్సు. ఆవిర్భవించింది. ఆ సమస్యను పరిష్కరించింది. హ్మ్. అప్పుడు ఆ తేజస్సు వలన అర్థమైంది. మనం కానటువంటి ఇంకొక తేజస్సు ఉన్నది. హ్మ్. అదే సదాశివుడు. ఒక్క ఈశ్వరుడికి మాత్రమే సదాశివుడనే పేరుంది. సదా విష్ణువని, సదా బ్రహ్మని ఎక్కడా పేర్లు లేవు. ఆ! సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు వారంటారమ్మా, హ్మ్. నువ్వు మహాప్రళయ సాక్షినివి. మామూలు ప్రళయం కలిగిందనుకోండి, అది కింద పడిపోయింది. ఇది అవును. నీళ్ళలో కలిసిపోయింది. మహాప్రళయంలో సృష్టి ఒక్కసారి మునక వేసి లేస్తుందిట. ఆ! అలాంటి మహాప్రళయం కూడా నువ్వు దాన్ని చూస్తావు. ఎవరితో కలిపి? హ్మ్. నీ భర్త అయినటువంటి సదాశివునితో కలిపి. అంటే మరణం హ్మ్. లేనివాడు ఈశ్వరుడు. ఇంత తత్వం ఉంది. హ్మ్. మరణం లేకపోవడానికి మళ్ళీ కారణం ఏమిటిట ఆవిడికి? ఆ! తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఆ! చెవి తాటంకములుగా అమ్మవారికి ఎవరున్నారట అంటే సూర్యుడు, చంద్రుడు ఉన్నారట. హ్మ్. వాళ్ళు శాశ్వతం. మనకి మంగళసూత్రం ప్రాధాన్యమే. కానీ మంగళసూత్రం కంటే ఒక సౌభాగ్యవతికి ప్రాధాన్యమైన అంశం ఏమిటి? చెవిపోగు. తీయకూడదు వాటిని. అవునా? జుట్టు కత్తిరించకూడదు. హ్మ్. అండి ఆడవాళ్ళకి జుట్టు సౌభాగ్య సూచిక. హ్మ్. జుట్టు కత్తిరించకపోతే ఎలాగండి బాబు? ఇంకేమైనా ఉందా? టీవీ షోలకెళ్తే అసలు మంగళసూత్రం ఉంచుకుంటే ఇంక అవమానం కాదండి. మాకు పెళ్ళైనట్టు తెలీదు అందరికీ. నమస్కారం. ఇవన్నీ సైన్స్. కొంత సైన్సు, కొంత శాస్త్రం. హ్మ్. అందుకనే మాంగల్య సూచిక ఏమిటి ఆడవాళ్ళకి? తాటంకములు. హ్మ్. లలితా సహస్రం చదివి అమ్మవారికి నమస్కారం పెట్టుకుని, అమ్మా నేను నిన్ను కొలిచాను, నేను దద్దోజనం నివేదన పెట్టానని కోరుకోవడం కాదు అమ్మవారు కోరుకునేది. ఆ లలితా సహస్రనామంలో కూడా అద్భుతమైనటువంటి నాగరికత ఉన్నది. హ్మ్. మనకి పేర్లక్కర్లేదు గానీ, నిన్న కాక మొన్న ఏ డ్రెస్సులేసుకోవాలనే దాని మీద కూడా ఒక నెల్లాళ్ళ పాటు అద్భుతమైనటువంటి వీరంగాలు సృష్టించారు మీరు ఆడవాళ్ళు. చెప్పకపోయినా అందరికి తెలిసిపోయిందే గదా! మరి శాస్త్రం ఏం చెప్తుంది? కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుత్వయాన్విత. నాగరికత అమ్మవారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఏమంటుంది? తన కట్టుకున్నటువంటి వస్త్రధారణ వలన హ్మ్. తన యొక్క సౌందర్యము ఎవరికి మాత్రమే తెలుస్తోందిట? తన భర్త అయినటువంటి కామేశునికి మాత్రమే తెలుస్తోంది. ఇది వాళ్ళందరికీ జవాబు. హ్మ్. సింపుల్. మనం ఏం చెప్పక్కర్లా అవును. ఎవరిని. ఇప్పుడు ఏది మంచి, ఏది చెడు అనుకునే దానికి హ్మ్. మంచి, చెడు వ్యక్తిని బట్టి మారిపోతాయి. అవును. కానీ ఏది పద్ధతి? వస్త్రధారణలో మంచి చెడులు లేవు. వస్త్రధారణ పద్ధతికి నియమితం. అవును. ఎందుకని మీరు ఇంకొక స్త్రీనో, ఒక పురుషుడో ఒకసారి ఒక దారి దాటి వెళుతుంటే వెనకాల వాళ్ళు గౌరవప్రదంగా చూడాలి. అవును. ఆ గౌరవప్రదంగా చూడటం అనేటువంటిది నా కోసం కాదు. హ్మ్. నన్ను నమ్ముకుని నా వెనకాల ఉన్నటి నా కుటుంబం కోసం. హ్మ్. నేనొక్కడినే కాదుగా. నా అవును. వెనకాల కుటుంబం ఉంది. నేను నాకు ఇష్టం వచ్చినట్టు లిస్ట్‌లో నేనుంటాను అంటే, ఇబ్బంది పడే వాళ్ళల్లో నా కుటుంబం కూడా ఉంటుంది. ఉంటుంది. నా కుటుంబాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాదే. అలా సంరక్షించుకోవాలి అంటే, వాళ్ళకి ఆపద వస్తే హ్మ్. కాపాడ్డం కాదు. ఆపద రాకుండా చూసుకోవడం. చూసుకోవాలి. అవును. ఇది అందుకనే శాస్త్రం చాలా చక్కటి మాట చెప్తుంది. హ్మ్. ఒకళ్ళకి నువ్వు సహాయం చెయ్యడము అంటే ప్రత్యేకంగా ఇంకేం లేదు. వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా పెట్టకు. ఉండడమే సహాయం అంతే. హ్మ్. అంతే. ఇంతే. కాబట్టి దీనికి సమాధానం ఏమిటి? పద్ధతి ఏమిటి అంటే అమ్మవారే చెప్పింది. హ్మ్. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత. సో, చక్కగా అలా ఒక ఒక పద్ధతి ప్రకారం ఉంటే అది జీవన విధానానికి ఒక శోభాయమానమైనటువంటి ఒక ఈ కీర్తిని తీసుకొస్తుంది. ఆ! సో, స్థూలంగా మనం చర్చించుకుంటే శివరాత్రి పర్వదినం యొక్క గొప్పతనం అది. ఈశ్వరుడికి ప్రదక్షిణ, చండీ చండీ ప్రదక్షిణ. పూజ.
ధ్వజస్తంభం నుంచి చండీ చండీశ్వరుడికి, అక్కడి నుంచి రివర్స్‌లో వచ్చి మళ్ళీ చండీశ్వరుడి దాకా వెళ్ళాలి తప్ప ఆ పానవట్టం దాటి రాకూడదు. హ్మ్. అంటే ఒక ప్రదక్షిణ సమయంలోనేనా? నార్మల్‌గా ఆలయంలో తిరిగేటప్పుడు కూడా ఎప్పుడైనా దాటకూడదు. సరే ఆ ప్రాంతాన్ని కాలి దాటకూడదు. ఎందుకంటే పవిత్రమైనటువంటి జలం కదా అది. హ్మ్. హ్మ్. ఈశ్వరుడే మంత్రం చదివి అక్కడ అభిషేకం చేసిన తర్వాత సాక్షాత్తు మృత్యువు కూడా ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తుంది. శివారాధన మృత్యుగండాలను కూడా తొలగించేస్తుంది. అపమృత్యు దోషాన్ని తొలగించగలిగిన సమర్థుడెవరు? శివుడు. ఈశ్వరుడే. ఉంది గదా! మార్కండేయుడి. అందుకనే కదా సదాశివుడయ్యాడాయన. హ్మ్. అదే చెప్పాను. సదాశివుడు ఎందుకయ్యాడు? తాటంకయ్యకులైపోతా. హ్మ్. ఆవిడే ఆవిడేం నేర్పిస్తోంది మనకి? ఇలా ఉండండిరా నాయనా! నీ భర్తలు బావుంటారు, నీ కుటుంబం బావుంటుంది అంటుందావిడ. ఆ! దాన్ని చాదస్తంగా తీసుకుంటానా? హ్మ్. మార్గదర్శకంగా తీసుకుంటానా? నా చేతిలో ఉంది. హ్మ్. సో, కాబట్టి ఆ పవిత్రమైన ప్రదేశాన్ని ఈశ్వరాలయంలోకి వెళ్ళడము అంటే యోగం అది. హ్మ్. ఈశ్వరాలయంలోకి వెళ్ళడము అంటే యోగం అది. ఆ ఈశ్వరుడికి అభిషేకం అందునా లింగోద్భవ కాలంలో చెయ్యడం అంటే అంతకు మించిన సౌభాగ్యం మరొక్కటి లేదు. హ్మ్. ఒక్క గుక్కెడు నీళ్లు పోస్తే చాలు. అంతే. భోళాశంకరుడు. ఇప్పుడు ఆ నీళ్లు పోయడం గూడా ఆడవాళ్ళు పోయకూడదంటారా? ఆ! ఇక్కడ ఆడవాళ్ళు పొయ్యకూడదా అంటే యతీంద్రులు, యంత్ర ప్రతిష్ఠ, స్వయంభూ ఈ దేవాలయాలకి ఆడవాళ్ళు మనకి వెళ్ళకూడదు అన్న నియమం ఉంది. ఆ! సార్వజనీకమైనటువంటి శివ ఆరాధన స్ఫటికలింగం అని, ఒక లోహలింగం అని, లేకపోతే పార్థివ లింగం అని, హ్మ్. ఇలాంటి వాటిని చేసుకొని దానికి అభిషేకం చేసుకొని మళ్ళీ దాన్ని హ్మ్, భూ నదీ జలాల్లో కలిపేసేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ హ్మ్. ఆడవాళ్ళు చెయ్యరాదు అని ఎక్కడా లేదు. స్పష్టంగా చెప్తున్నా. ఆ! నిరంతరము అభిషేకం పార్థివ లింగానికి ఆహ్, కైకసి అంటే రావణాసురుడి తల్లి అభిషేకం చేసేదావిడ. ఆ! మనకి ప్రమాణం ఉంది. అయితే ఆవిడకి సాక్షాత్తు ఆత్మలింగం తీసుకొస్తానని వెళ్ళినటువంటి రావణాసురుడు భంగపడ్డాడు అహంకారంతోటి కాబట్టి భూకైలాస్ అనేటువంటి గోకర్ణ క్షేత్రం ఏర్పడింది మనకి. ఆ! ప్రమాణం అది తీసేద్దాం. కానీ ఆ కైకసి తను నిత్యము కూడా పార్థివ లింగంతోటి అభిషేకం చేసిన ప్రమాణం కనబడుతోందిగా మనకి ఆ! రామాయణంలో. ఆ! మరి ఇంక దోషం ఏముంది? హ్మ్. చెయ్యి ఎవరిని కూడా గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మము ఎవరిని దూరం పెట్టలేదు. కొన్ని నియమాలు పెట్టింది. హ్మ్. ఇప్పుడు నియమాన్ని మీరు దూరం పెట్టాలనుకున్నారంటే అది మీ విచక్షణ. నేనేం చేయలేను ఆ! దానికి. కానీ ఎందుకు లోపలికి వెళ్ళకూడదు? అది కూడా అక్కడ ఉంది. హ్మ్. సహజమైనటువంటి కొన్ని దోషాలుంటాయి స్త్రీలకి. ఓకే. అది ఏమిటనో చర్చించక్కర్ల. అందరికీ తెలిసిన విషయాలే. అవును. వాటిల్లో ఆయా సమయాల్లో తెలిసి తెలియక కొన్ని దోషాలు చేస్తాం. హ్మ్. తద్వారా శరీరాన్ని కొంత పాపం ఆశ్రయించి ఉంటుంది మనకి. ఓహ్! అందుకని దాని ద్వారా వెళ్లి అక్కడ యంత్ర ప్రతిష్ఠ జరిగినటువంటి ఆ ప్రదేశంలో ఆ నెగటివిటీని ఇక్కడ నేను అభిషేకం చేస్తే ఏ అక్కడ ఈశ్వరుడు అపవిత్రుడవుతాడని మనం వద్దంటున్నది కాదు. ఆ శక్తిని ఈ శరీరము తట్టుకోలేదు. అంటే ఏమవుతుందంటే మనం తట్టుకోలేనటువంటి శక్తి కూడా మనకి వ్యతిరేకంగా పరిణమిస్తుంది. అది చెప్పబడిందక్కడ. హ్మ్. అంతే తప్ప మీరక్కడ అభిషేకం చేస్తే ఈశ్వరుడు అపవిత్రుడైపోతాడంటే, ఈశ్వరుడు అపవిత్రుడయ్యేంత అలాంటి వ్యక్తి అలాంటి స్వరూపం కాదు ఈశ్వరుడిది. హ్మ్. కానీ అలాంటి అపవిత్రతతోటో, అలాంటి శక్తి లేనితనముతోటో మనం హ్మ్. ఈశ్వరుడి దగ్గరికి వెళితే, ఆ శక్తిని ఈ శక్తి తట్టుకోలేక, హ్మ్. మళ్ళీ అది మనకి వ్యతిరేకంగా పరిణమించకుండా మనకి పెట్టిన నియమం అంతే అది. ఆ! చిన్న ఉదాహరణ చెప్తాను. హ్మ్. కోళ్ళు తొక్కకూడదు. హ్మ్. చిన్న ఉదాహరణ. హ్మ్. ఎందుకు తొక్కకూడదు? గోడు దూకితే ఏమైందండి? హ్మ్. మీ శరీరంలో ప్రవహిస్తున్నది రక్తం. ఆ! ఎర్రగానే ఉంటుంది. నా శరీరంలోది ఎర్ర సరదాగా కాలక్షేపానికి అతని బ్లడ్ మీరు ఎక్కించేసుకోవచ్చు కదా! ఎందుకు ఎక్కించకూడదు? తప్పేముంది? ఎట్లా అండి? అదేమిటది? అది 2 ఎర్రగానే ఉన్నాయిగా. ఆ! రంగుంటే సరిపోదు గదా! ఆ! దాంట్లో ఉండే గుణం గూడా ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా పెరిగేటువంటి అవయవాలేమిటి? అంటే అర్థం ఏమిటి? వాటిలో జీవత్వం ఉంటుంది. ఎలాగైతే కేవలము ఎరుపు రంగులో ఉన్న వస్తువు ఇవ్వడం వల్ల మనం రక్తాన్ని ఎక్కించలేమో, హ్మ్. జీవం ఉన్నటువంటి గోళ్ళు వేరే వాళ్ళకున్నటువంటి గోళ్ళు, ఆ జీవం మీరు తొక్కితే మీ జీవానికి సరిపోకపోతే ఇన్ఫెక్షన్ అవుతుందక్కడ. ఓహ్! దిస్ ఈజ్ సైన్స్. అబ్సల్యూట్ సైన్స్. హుహుహు.
అంటే కత్తిరించి పక్కన పడేసినా వాటికి కూడా అప్పటికి దాంట్లో జీవం ఉంటుంది, ఉంటుంది. వాటికి ఉంటుంది, హ్మ్. వాటికి జీవం ఉంటుంది. అందుకని అవి తొక్కడం వల్ల, అందుకే చూడండి, ఏదైనా దెబ్బ తగిలిందనుకో, రే గోరు పండివ్వకరా అంటారు. హ్మ్. హ్మ్. అవునా, గుర్తుందా? అవును. అవును. గోరు పండివ్వకంటారు. ఎందుకని? ఆ గోరుకున్నటువంటి జీవం అది. హ్మ్. బ్యాక్టీరియా, అక్కడ ఏర్పడే బ్యాక్టీరియా వేరే జీవం. వేరే జీవం. మన జీవం దానికి టచ్ అయిందనుకోండి, అక్కడ హ్మ్. ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఓకే. ఓకే. అంటే అది జీవమా అంటే అదొక కాన్ఫ్లిక్ట్ అనమాట. అక్కడ హ్మ్. 2 విభిన్నమైనటువంటి కలయికల వలన అది ఒక ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తుంది. హ్మ్. అదే విధంగా వేరే వాళ్ళ జీవం ఏదైతే ఉందో హ్మ్. అది మనకి సరిపడంది మనం తొక్కితే అది మనకి సరిపోక దానివల్ల ప్రతికూలతలు మనం తీసుకోవాల్సి తీసుకో. వస్తుంది. అందుకని అంటే ప్రతి దాని వెనకాల ఒక సైన్స్ ఉంది. హ్మ్. ఇప్పుడు మీరు సైన్స్ అనే పేరుతో మీరు మాట్లాడుతున్నారు. మన పూర్వీకులు నాగరికత అనే పేరుతో మనకు అందించారు. అవును. అంతే. ఇప్పుడు బావుంది. అంటే ఈ శివలింగ ఆరాధన కూడా ఇంట్లో నిత్యము అభిషేకం చేసిన వారు మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి అని. ఈశ్వరుణ్ణి భయంతో కొలవకూడదు. హ్మ్. ఏమ్మా? ఈశ్వరుణ్ణి భయంతో కొలవకూడదు. అసలు ఈశ్వరుడేమిటి? హ్మ్. ఏ భగవంతుడిని కూడా భయంతో కొలవకండి. ఆ! నమ్మకంగా వెళ్ళండి. హ్మ్. అమ్మా, నేను ఈరోజు అసక్తతతో ఉన్నాను. చేసుకోలేకపోతున్నాను. హ్మ్. క్షమించమంటే భగవంతుడు క్షమించడా? ఎందుకు క్షమించరండి? శిక్షించే స్వరూపం భగవంతుడవుతాడా? మీరు చేసుకోలేనటువంటి సమయము మీ నిస్సహాయత అవ్వాలి తప్ప మీ నిర్లక్ష్యం కాకూడదు. గుర్తుపెట్టుకోండి. హ్మ్. నాకు సమయం ఉంది. అవకాశం ఉంది. హ్మ్. నేను సినిమాకెళ్ళడం కోసం పూజ ఆపేయకూడదు. అర్థమైందా? ఆ! ఒంట్లో బాలేదు. ఆఫీస్ హడావిడి. నాకు ఆఫీసు ధర్మమే గదా! అవును. నేను గంట సేపు చేయలేకపోవచ్చు. హ్మ్. ఓ పావుగంట చేయొచ్చుగా. ఆ! చక్కగా ఈశ్వరా అంటూ నమస్కారం చేసుకుని ఆయనకి కడిగి ఒక బొట్టు పెట్టి, ఒక పండో నివేదనో పెట్టి నమస్కారం చేసుకుంటే కాదంటాడా? ఎక్కడ పొరపాటు జరుగుతోంది మరి హ్మ్. అంటే భయం. ఓహో! నేను ఈశ్వరుడికి ఇంట్లో అభిషేకం చేయకుండా పెట్టుకుంటే నాకు చెడు జరుగుతుంది అన్న హ్మ్. భయం మనకు రాకూడదు. ఆ! భగవంతుడిని ఎప్పుడూ భయంతో కొలవకండి. హ్మ్. నమ్మకంతో కొలవండి. ఇది అన్ని సందర్భాల్లో వర్తిస్తుందా? అంటే ఉదాహరణకి ఇప్పుడు మహాశివరాత్రి అంటే కొన్ని కట్టుబాట్లు. ఉపవాసం, జాగరణ, లింగోద్భవ కాలంలో అంటే మిగతా సంధ్యల్లో చేసినా చేయకపోయినా అప్పుడు అభిషేకం, ఆరాధన అని. మరి ఈ ఉపవాసం, జాగరణ గూడా చేయలేని వారుంటారు, చేయదగిన వారుంటారు. కొన్ని సంవత్సరాల పాటు చేసినప్పటికీ ఎందుకో ఈసారి ఉండలేకపోతున్నాను, కానీ అమ్మో! ఉండకపోతే దోషమేమో ఇక్కడ కూడా వర్తిస్తుందా? శక్తి లేని వాళ్ళకి ఆతురేణ నియమాహ నాస్తి. హ్మ్. ఒక బాలింతుంది. మొన్న కూడా చెప్పాను ఒకసారి. ఆ! ఆ! బాలింతుంది. పిల్లాడికి పాలు పట్టాలి. నేను మెళ్ళో ఉన్నాను పట్టనంటే? హ్మ్. వృద్ధురాలున్నారు ఒకావిడ. 70 ఏళ్లుంటాయి. నడవలేదావిడ. నువ్వు కొండెక్కాల్సిందే అంటే? అందుకని ఆరోగ్యము, బాలింత, అసలు స్త్రీలకి నియమాలు లేవు. ఆ విషయం తెలుసా మీకు? అంటే ఈ ఉపవాసన, జాగరణ ఏమీ ఏమి? లేవు అసలు. అసలు స్త్రీ ఉపవాసమే చేయకూడదు. మరి ఇల్లంతా పని జేసుకోవాలి. ఉపవాసం ఉండాలంటే ఎలా కుదురుతుంది ఆవిడకి? ఆవిడకి లేవు. ఉపవాసాలు నియమాలు లేవు వాళ్ళకి. హ్మ్. తలస్నానం చేయకూడదు ప్రతినిత్యం స్త్రీ. ఆ విషయం తెలుసా పోనీ? హ్మ్. హ్మ్. ప్రతినిత్యము స్త్రీ ఎక్కడైతే తలస్నానం చేస్తుందో ఆ ఇంట్లో అది మంచిది కాదు అంతే. మనం నెగెటివ్ ఎందుకు మాట్లాడుకోవాలి? అది మంచిది కాదు. హ్మ్. బుధవారము, శనివారము మాత్రమే స్త్రీ తలంటు పోసుకోవాలి. ఇప్పుడు బయటికెళ్ళొచ్చాను బోలెడంతా డస్ట్ పట్టేసింది. పొల్యూషన్ ఎక్కువైపోయింది. ప్రతిరోజు స్నానం చేస్తాం. అవునా? ఇవన్నీ ఎవరికి చేటు? వాళ్ళకే. ఆహా! ఎందుకు చేటు? వాతము. ఓకే. స్త్రీకుండేటువంటి కొన్ని సహజమైనటువంటి శరీర లక్షణాలుంటాయి వాళ్ళకి. హ్మ్. హ్మ్. నెలసరి అని, ఇంకోటని, ఇవన్నీ. ఇవన్నిటిని వాళ్ళు తట్టుకోవాలి అంటే శరీరం దృఢంగా ఉండాలి. అవును. తలస్నానం ప్రతిఘటన వాళ్ళకి అది. ఆ తలస్నానం అనేటువంటిది వాళ్ళకొక ప్రతిబంధకం అవుతుంది. అందుకే చెయ్యొద్దు అన్నారు వాళ్ళకి. హ్మ్. మనం అర్థం చేసుకోం. ఏమని చెప్తాం? అందుకని ఆతురేణ నియమాహ నాస్తి. హ్మ్. ఏమిటిది ఆస్తుర? ఆరోగ్యం బాలేదు. మంచి యువకుడే టైఫాయిడ్ వచ్చింది. ఏం చేయగలడు? చేయలేము. ఆడవాళ్ళు బాలింతలు. ఇంట్లో బోలెడన్ని పనులుంటాయి. ఏం చేయగలరు? హ్మ్. చేయలేరు. దీనికి గాను శాస్త్రం ఏం చెప్పింది అనేది పక్కన పెడితే, కొన్ని కొన్ని సందర్భాలలో మన మహనీయులైనటువంటి కొంతమంది ఏం చెప్పారో కూడా మనం ఆచరించాలి. ఆ! అంతే కదా! ఇప్పుడు అవునండి. మనకి ప్రమాణాలేంటి? హ్మ్. నాకు ఈ శాస్త్రం అర్థం కాదు. హ్మ్. ఓకే. అర్థం కానప్పుడు ఏం చేయాలి? మహనీయులు ఏం చేస్తున్నారు అది చూడాలి.
అందుకని మనకి ప్రమాణపూర్వకమైనటువంటి నడిచే దైవంగా భావించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వంటి వారు ఏం చెప్పారు? ఉండలేని పక్షంలో అంత పలహారం చేయండి. అది ఉప్పు లేకుండా చేయండి. తప్పే ఉంది? ఓహ్! అమ్మో! ఏంటిది శివరాత్రి ఉపవాస భంగం గూడా నేను సుష్టుగా భోజనం చేస్తానంటే నేనేం చేయలేను. ఆకలేస్తోంది. అవును. నువ్వు టాబ్లెట్ వేసుకోవాలి. హ్మ్. నీ నీరసం రాకుండా చూసుకోవాలి. అంతేగాని నేనేమో అంతే. ఉప్పు లేకుండా అంత ఉప్మా చేసుకొని, హ్మ్. ఉప్పు లేని పెరుగుతో తింటే దోషమేముంది? హుహు. సాయంకాలం పూజా సమయానికి చక్కగా మళ్ళీ స్నానం చేసి వెళ్లి కూర్చోండి. హ్మ్. తప్పేముంది? అంటే మన ఆలోచన నిలకడగా మనం కనుక అవసరం వరకు మనం ఆలోచిస్తే బోలెడన్ని తరుణోపాయాలున్నాయి మనకి. హ్మ్. మరి జాగరణ సంగతి? జాగరణ అనేటువంటిది ప్రత్యేకంగా మనకెక్కడా చెప్పబడలేదు. మొట్టమొదటి సమస్య. రెండవది ఉపవాసము అంటే అర్థం ఏమిటి? ఆకలితో ఉండమనా? హ్మ్. అంతే. అసలు ఇప్పుడు చేస్తున్నదైతే అదే. ఉపవాసం అంటే అర్థం ఏమిటి అంటే సమీపములో సమీపములో ఉండడము ఉపవాసము. అంటే సమీపము అని అర్థం. హ్మ్. హ్మ్. వాసము అంటే ఉండడం. భగవంతుడికి సమీపంలో ఉండాలి. మరి దానికి నేను అన్నం తినకపోవడానికి కారణం ఏమిటి? సుష్టుగా భోజనం చేశాననుకోండి. నెక్స్ట్ ఏం కావాలనిపిస్తుంది? ఒక కిళ్ళీ కావాలనిపిస్తుంది. కిళ్ళీ వేసుకున్న తర్వాత ఏం కావాలనిపిస్తుంది? మంచిగా నిద్ర పీకాలనిపిస్తుంది. ఇంక భగవంతుడే ఉంటాడు నా దగ్గర. అవునా? అవును. ఉపవాసానికి, ఆహారానికి ఎందుకు లింక్ పెట్టారు అంటే, ఆహారము ఎంత తక్కువగా తీసుకుంటామో, నీ శరీరము, నీ ఈ వ్యవహారం అంత తేలికగా ఉంటుంది. హ్మ్. ఆలోచించండి. సుష్టుగా అన్నం తిన్నారు మీరు. మీరు పరిగెట్టుకుంటూ వెళ్ళమంటే వెళ్ళగలరా? అదే మీరు అన్నం తినకుండా ఉంటే చక్కగా పరిగెడతారు. అంటే తేలికతనంతో ఉంటుంది ఉంటది. శరీరం. ఆ! అందుకని ఆ రోజు ఏమన్నారు? సపోజ్ మీరు ప్రతిరోజు 11కి టిఫిన్ చేస్తారు హ్మ్. హ్మ్. అనుకుందాం. హ్మ్. ఆ రోజు ఉపవాసం ఉండాలి. శరీరం సహకరించట్లేదు. 3 వరకు ఓపిక పట్టండి. ఆ! ఒక 2 మధ్య ఒక ఏదైనా ఒక కాఫీ లాంటిదో ఏదో తాగి 3 వరకు ఓపిక పట్టి 3కి పలహారం చేయండి. ఉండగలరుగా రాత్రి దాకా హ్మ్. ఇబ్బందేముంది? ఇప్పుడు మీ మనస్సులో కనుక నేను ఈ రోజున వంకాయ కూర తినలేదు అని అనిపిస్తే నేనేం చేయలేను. హమ్మయ్య! ఈరోజు నాకు భగవంతుడు శక్తినిచ్చాడు. రాత్రి అభిషేకానికి నాకు శక్తి సరిపోతుంది అని అనుకుంటే అద్భుతమైన పరిహారం అది. అవునండి. అవునా? అవును. అంటే అక్కడ తినొద్దు అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే, నువ్వు ఎప్పుడైతే కడుపు నిండా భోజనం చేశావో నీ మనస్సు నీ వశం అవ్వదు. హ్మ్. నీ మనస్సు నీ వశం అవ్వాలంటే శరీరము తేలికగా ఉండాలి. హ్మ్. శరీరము తేలికగా ఉండాలి అంటే అందుకు తగ్గ ఆహారాన్ని. అందుకని పెద్దవాళ్ళు ఏం చేసేవారు ఒకప్పుడు హ్మ్. మధ్యాహ్నం 3 దాకా ఉండి కాసిన ఫ్రూట్సు, అంత పాలు తీసుకుంటే ఎనర్జీ వచ్చేది. అవును. ఒక అరటిపండు, పాలు ఎనర్జీ వచ్చేది. హ్మ్. తేడా చేయదు. ఎసిడిటీ రాదు. సాయంకాలం మళ్ళీ 8:30, 9కి కాస్త ఇంకొన్ని పాలు తీసుకునేవారు. హ్మ్. అర్ధరాత్రి లింగోద్భవ కాలానికి అద్భుతంగా అభిషేకం చేసుకునేవారు. అవును. అలా నేను ఉండలేను అనుకున్నారనుకోండి, అలవాటు లేని వాళ్ళు, అంత పలహారం ఉప్పు లేకుండా తినండి. హ్మ్. దోషమేముంది? ఆ! ఉప్పు, ఉప్పుతో తింటే ఉపవాస భంగం అవుతుంది. అవునా? అందుకని పరమాచార్యులు వంటి మహనీయులు ఏం చెప్పారు? ఉప్పు హ్మ్. లేకుండా అంతంత. అలా అని మళ్ళీ కడుపు నిండా తినకూడదు. హ్మ్. ఆవలింత రాకూడదు గుర్తుపెట్టుకోండి. అంటే ఆవలింత రాకుండా మీరు తినగలగాలంటే తినగలను. గుప్పెడు అంత పెరుగేసుకొని తిని, కాసిన మంచినీళ్ళు తాగితే మీకు ఓపిక రాదా? వస్తుంది. ఉపవాసము అంటే దాని అర్థము భగవంతుడికి సమీపంలో ఉండడము. ఈ ఆహార నియమం కూడా హ్మ్. అందుకని తేలికగా ఉండడం కోసం పెట్టింది పెట్టింది. అంతవరకే. కాబట్టి ఉపవాసం అంటే కడుపు కాల్చేసుకొని, మార్చేసుకొని, హ్మ్. పక్కవాడు పలకరిస్తే అరిచేసి, హ్మ్. పక్కవాడు తిట్టేసి అవును. అలా కోపమొచ్చేస్తుంది. కోపమొచ్చేస్తుంది నీరసంగా ఉంటే. అవును. అది కాదు ఉపవాసం అంటే. ఆ! శరీరాన్ని సూక్షింప చెయ్యకుండా, హ్మ్. అలా అని ఒక గృహస్థు కటిక ఉపవాసం చెయ్యకూడదు. ఆ! చేయకూడదు. ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలి రాత్రిలోపు. ఓకే. అందుకని ఖచ్చితంగా పలహారం. ఉండలేకపోతే పలహారం తినండి. ఉండగలిగితే పళ్ళు, పాలు తీసుకోండి చాలు. హ్మ్. ఆహ్లాదంగా చేసుకోవచ్చు. కానీ ప్రతీదీ భయంతోటే. ఏదో జరుగుతుందన్న కానీ భయంతోటే. భగవంతుడి దగ్గరికి భయంతో వెళ్ళకండి. హ్మ్. నువ్వు అన్నం తిన్నావు అని హ్మ్. కోపగించుకునేటువంటి చిన్న మనస్సు కలవాడు కాదు మన భగవంతుడు. హ్మ్. నువ్వు తినాలని కోరుకుంటున్నాడాయన. ఆ! గోధూమ ఆశ్చమే, ఖల్వా ఆశ్చమే, మసురా ఆశ్చమే అంటోంది. హ్మ్. మనం తినే ప్రతి వస్తువు నువ్వే ఇచ్చావయ్యా అంటున్నప్పుడు, ఆయనిచ్చిన వస్తువు నేను తింటే కోపగించుకునేటువంటి వాడు నా భగవంతుడు కానే కాదు. వాళ్ళు వేరే భగవంతులు వాళ్ళు. కాబట్టి అలాంటి అపోహలు వద్దు. హ్మ్. చక్కగా ఉండగలిగినంత సేపు ఉండండి. రుచి ప్రాధాన్యం కాకుండా అంత
ఉప్పు లేకుండా పలహారం తిని ఆనందంగా శివరాత్రి చేసుకోండి. హ్మ్. లింగోద్భవ కాలం అయిన తర్వాత ఒక గంట ఉండి చక్కగా నిద్ర శుభ్రంగా పడుకోండి. ఇబ్బందేమీ లేదు. అవునా? లింగోద్భవ కాలానికి ఉండమన్నారంటే అది జాగరణ. హ్మ్. రాత్రంతా ఉండమని అది కాదక్కడ. హ్మ్. లింగోద్భవ కాలానికి నువ్వు మెలకువగా ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఆవిర్భవించాడు ఆవిర్భావం. ఈశ్వరుడు. ఆ ఆవిర్భవించిన ఈశ్వరుడికి అభిషేకం చేయండి. హ్మ్. అప్పుడేమవుతుంది? ఆ అభిషేకం, తర్వాత మిగతా కార్యక్రమాలు అన్నీ అయ్యేసరికి 2:30, 3 అవుతుంది. హ్మ్. ఓకే. 3:45, 4 ఆ ప్రాంతాలకి బ్రహ్మముహూర్తం వచ్చేస్తుంది. ఆ! అప్పుడు మళ్ళీ సంధ్యావందనాలు చేసుకోవడం, గుడికెళ్ళడం, లేవడం ఉంటాయి కాబట్టి అవును. పూర్తిది జాగారంగా చెప్పడం జరిగింది. హ్మ్. కానీ నిజానికి మీ జాగరణ ఎంతవరకు? లింగోద్భవ లింగం. కాలం వరకు. ఇదే ప్రమాణము. హ్మ్. ఎన్నో శాస్త్రాలు చెప్తున్నాయి మనకి. బికాజ్ ఆ తర్వాత జరిగేటువంటి కార్యక్రమం అంతా కూడా హ్మ్. అయ్యేసరికి మీకు తర్వాత రోజు వచ్చేస్తుంది అవును. ప్రాతకాలం. అవును. అందుకని అప్పటి నుంచి చేయాల్సిన పనులుంటాయి గదా! అవును. అందుకని లింగోద్భవ కాలం తర్వాత కూడా మనం జాగరణ కంటిన్యూ చేస్తున్నాం. హ్మ్. నిజానికి మనం మెలకువగా ఉండి ఈశ్వరాభిషేకం చేసుకోవాల్సిన బాధ్యత ఎప్పటికి అంటే లింగోద్భవ కాలానికి. ఓకే. అది. అది శాస్త్రం. అంతే. కానీ ఇంక ఈ భయాలేమీ లేవు ఎందుకు జాగరణ భయం సమయం. ఎందుకు? కానీ చాలామంది ఉపవాసం ఉన్నా లేకున్నా జాగరణ ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్తూ ఉంటారు. భగవంతుణ్ణి కీర్తించటానికి చాలా విధానాలున్నాయి. వాటిల్లో అతి ముఖ్యమైనటువంటిది భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటిది కీర్తనము. భగవంతుడిని ఇప్పుడు ఒక బ్రాహ్మడు మంత్రాలు చదువుతున్నాడు. అదేమిటది? భగవంతుడిని కీర్తించటమే కదా! కీర్తించటమే. మీరు ఆ మంత్రాలు చదవలేరు. హ్మ్. కానీ ఈశ్వర అనగలరు కదా! అనొచ్చు. అది కూడా కీర్తనేగా. హ్మ్. కొంతమంది ఏం చేస్తున్నారు? అభిషేకం చేయలేనటువంటి సమయంలో హ్మ్. వాళ్ళు శివరాత్రి మహాపర్వదినం రోజున అర్ధరాత్రంతా ఈశ్వరనామ జపంతో గడుపుతున్నారు. అవును. అవును. అవునా? అది జపమే కదా! హ్మ్. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. అది కూడా మహాయాగమే కదా! వాళ్ళు అలా సత్కాలక్షేపం చేస్తున్నారు. హ్మ్. అవకాశం ఉన్నవాళ్ళు అభిషేకం చేస్తున్నారు. అవును. మరొకళ్ళు మరొక రీతిలో సెలబ్రేట్ చేస్తున్నారు. హ్మ్. కాబట్టి ఆ సమయాన్ని ఉపవాసము అంటే వాళ్ళు చేస్తున్నది ఉపవాసమే. అన్నం తిన్నంత వల్ల వాళ్ళ ఉపవాస భంగం కాలా. ఎందుకని? వాళ్ళు భగవన్నామ స్మరణతోటి భగవంతుడికి సమీపంలో ఉంటున్నారు వాళ్ళు. హ్మ్. వీళ్ళు మంత్రోచ్చారణతోటి భగవంతుడికి సమీపంలో ఉంటున్నారు వీళ్ళు. అవును. అందరూ చేసేది ఒకటే. హ్మ్. ఈశ్వరుని కొలవడమే. అది పద్ధతులు మారుతున్నాయి. అవును. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అంటుంది వేదం. హ్మ్. ఆకాశంలో నుంచి పుట్టినటువంటి జారినటువంటి ప్రతి నీటి చుక్క ఆ! ఎలాగైతే సముద్ర గర్భంలోకి వెళుతుందో, మనం ఏ ఏ విధములుగా భగవంతుడిని కీర్తించినా అవన్నీ ఈశ్వరుడి పాదాలకే వెళతాయి. కాబట్టి జాగరణ చేసి నామస్మరణ చేసినా, హ్మ్. జాగరణ చేసి అభిషేకం చేసినా, హ్మ్. లింగోద్భవ కాలం వరకు ఉండి, ఆ తర్వాత పడుకుని, తర్వాత రోజు పొద్దున అభిషేకం చేసినా అన్నీ ఈశ్వరుడికే వెళతాయి. ఒక్కటే రిక్వెస్ట్. ఆ! అందరికీ ఒక్కటే విన్నపం. ఏది భయంతో చేయకండి. ఏది బలవంతంగా చేయకండి. ఎవరో చేస్తున్నారు. వాళ్ళని చూసి చేయకండి. మీ శక్తి మేర చెయ్యండి. హ్మ్. అలా చేస్తేనే కరుణిస్తానని భగవంతుడు చెప్పట్ల. ఈ జాగరణ యొక్క గొప్పతనం చెప్పి, నేను ఈ కార్యక్రమం ముగిద్దాం మనం. తూర్పుగోదావరి జిల్లాలో వ్యాఘ్రేశ్వరం అనేటువంటి ఒక పల్లెటూరుంటుంది. హ్మ్. అక్కడ ఈశ్వరుడికి చారలుంటాయి. ఒక బోయవాడు అడవిలో వేటగాని బయలుదేరి వెళ్ళినప్పుడు, హ్మ్. ఒక పులి అతన్ని వెంటాడింది. ఆ! ఆ పులిని తప్పించుకునేటందుకు అతను చూసుకోకుండా మారేడు చెట్టు పైకెక్కాడు. ఓకే. అది శివరాత్రి. ఆ! ఎక్కుతున్నప్పుడు ఒళ్ళంతా రక్తపు మరకలు. హ్మ్. ఆ ముళ్ళు గుచ్చుకున్నటువంటి శరీరంలో నుంచి ఒక్కొక్క ధార కింద పడుతోంది. అది పులి మీద పడుతోంది వెళ్లి. హ్మ్. ఆ పులిని తప్పించుకుని అదేమో ఆ రక్తపు చుక్కకి ఏమవుతోంది? పులి ఇంకొంచెం పెరుగుతోంది. పైకి లేస్తోంది. దాని నుంచి తప్పించుకు దాన్ని అదల్చడానికి అతను ఆ శివరాత్రి రాత్రంతా గూడా ఏం జేశాడంటే, ఆ ఒక్కొక్క మారేడు దళాన్ని తుంచి శివయ్య, శివయ్య అంటూ దాని మీద వేశాడు. హ్మ్. పొద్దున లేచేసరికి ఆ పులి శివలింగంగా మారింది. అదే వ్యాఘ్రేశ్వరం. హ్మ్. అక్కడ అభిషేకం జేయలేదు. నివేదనలు పెట్టలేదు. తన శరీరంలో ఉన్నటువంటి రక్తపు బొట్టు కారుతూ ఉంటే ఎలాగా అని ఆలోచించకుండా ఈశ్వరుని స్మరించుకుంటూ శివరాత్రంతా ఒక్కొక్క మారేడు దళం ఆ పులి మీద వేశాడు. పులే శివలింగంగా మార్చాడు. ఇది జాగరణ గొప్పతనం. అబ్బా! ఇది మంత్రం గొప్పతనం. ఇది నమ్మకం గొప్పతనం.
భయంతో ఈశ్వరుడికి దూరంగా వెళ్ళలా. భయంలో ఈశ్వరుడి దగ్గరకు వచ్చాడు. ఇది ఈశ్వరుడు కోరుకునేది. హ్మ్. ఇది మన శివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి మహత్తరమైన గొప్పతనం. కాబట్టి ఇంత శ్రద్ధగా చేస్తే ఈశ్వరుడు పలకకుండా ఎందుకుంటాడు? అంతే. భగవంతుడు పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ పిలవడంలోనే తేడా ఉంది. గుర్తుపెట్టుకో. ఎవరు ఎలా పిలుస్తారనేది ఇంకా మన చేతుల్లో ఉంది. అంతే. ఆయన పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. హ్మ్. మీరు చక్కగా పిలవండి. ఓయ్ అంటే అయ్యా అంటాడు ఆయనే వచ్చి. హ్మ్. అంతేనా? తన భక్తుడిని కాపాడడానికి సాక్షాత్తు ఆయన ఇంటి బంటుగానే వచ్చాడు ఆయన. హ్మ్. అంతకన్నా ఏం కావాలి ఆయనకి? అవును. మహనీయుడు ఈశ్వరుడికి. సో శివరాత్రి పర్వదినం నాడు అందరూ కూడా తమ తమ శాయశక్తుల ఈశ్వరార్చన చేసి ఈశ్వరుడి కృపకు పాత్రలో వాళ్ళని ప్రార్థిద్దాం. చంద్రమౌళీశ్వర స్వామి అనుగ్రహం అందరినీ కాపాడాలి. శ్రీరామరక్ష. ధన్యవాదాలండి.